ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో 2025 సంవత్సరం దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అనగా సెప్టెంబర్ 23 మంగళవారం రోజు అమ్మవారి అలంకారం, నైవేద్యం, అలాగే పూజా సమయం ఏమిటో, అలాగే ఈరోజు విశిష్టత ఏమిటో పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారిని ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందింది. సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు. గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే చాలు గాయత్రి మాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెప్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5 ముఖాలతో వరద అభయ హస్తాలు ధరించి కమలంపై ఆసీనురాలుగా దర్శనమిస్తుంది. ఈ 2025 సంవత్సరం దేవి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విధియ తిథి అనేది సెప్టెంబర్ 22 సోమవారం రాత్రి 1:07 నుండి సెప్టెంబర్ 23 మంగళవారం రాత్రి 2:25 వరకు ఉందండి. రెండవ రోజు పూజ చేసుకునే తేదీ సెప్టెంబర్ 23 మంగళవారం. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు పూజా సమయాలు తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 8:19 వరకు పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి. ఇది వీలు కాని వారు ఉదయం 10:31 నుండి 12 గంటల లోపుగా పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే సాయంకాలం పునః పూజా సమయాలు అనేవి సాయంకాలం 4:18 నుండి రాత్రి 7:30 వరకు ఉందండి. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం కొబ్బరి అన్నం, అల్లం గారెలు. ఈరోజు అమ్మవారికి నారింజ లేదా కనకాంబరం రంగు చీరను ధరింపచేసి తామర, కలువ పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు పఠించవలసిన స్తోత్రాలు గాయత్రి కవచం, గాయత్రి స్తోత్రం, గాయత్రి అష్టోత్తరం. ఈరోజు అమ్మవారి మూలమంత్రమైన ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మూలమంత్రాన్ని మనకు వీలైనన్ని సార్లు పఠిస్తే ఎంతో మంచిది. ఈరోజు నిషిద్ధ ఆహారం వంకాయ. ఈరోజు చేయవలసిన దానం ఎర్రని గాజులు. ఈరోజు అమ్మవారిని పూజ చేయడం వల్ల అనారోగ్య బాధలు తొలగి తేజస్సు పొందుతాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.